దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 28వ తేదీ జూన్ మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీతో చెప్పుతున్న అద్భుతమైన వాగ్దానం. మన జీవితంలో దేవుడు ఇటువంటి వాగ్దానాలు మనకి చాలా కష్టంగా అనిపిస్తాయి, కానీ దేవునికి ఇష్టమైన వాగ్దానం ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దేవుడు నీతో చెప్పుతున్న ఈ మాట, మహాసంగమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు, అందరినీ సమకూర్చుచున్నాను. ఏంటంట? అందరినీ సమకూర్చుచున్నాను, మహాసంగమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 8వ వచనం. పూర్తి వచనము, ఉత్తర దేశములో నుండి నేను వారిని రప్పించుచున్నాను. ఇంకా అక్కడ చాలా ఉన్నాయి. గుడ్డి వారిని, కృంటి వారిని, గర్భిణులను, ప్రసవించు స్త్రీలను, భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను, మహాసంగమై వారిక్కడికి తిరిగి వచ్చేదరు. ఇది వాగ్దానం. అయితే ఇంగ్లీష్ లో ఏ విధంగా ఉంది? న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, జెరమియా చాప్టర్ 31 verses 8. I will bring them from the north and from distant corners of the earth. అంటే వారిని ఉత్తర దేశము నుండి, అంటే వారిని మరి అటువైపు వారికి పంపించేశాడు కదా, అష్షూరు వైపు. కనుక భూ దిగంతములలో ఉన్నను వారిని నేను తోడుకొని తీసుకొని వస్తున్నాను. I will not forget the blind and lame and the expectant mothers and women in labor. అంటే నేను ఎవరిని మర్చిపోను. గుడ్డి వారిని, కుంటి వారిని, గర్భిణులను, ప్రసవించు స్త్రీలను, ఎవరిని మర్చిపోను. అందరినీ నేను తోడుకుని వస్తాను అని చెబుతూ, ఏ గ్రేట్ కంపెనీ విల్ రిటర్న్. ఒక గొప్ప జన సమూహము తిరిగి వస్తారు. ఇది వాగ్దానం. అయితే ఇర్మియా 31 పదే మనం నేర్చుకున్న 3, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపించున్నాను. నా కోపం వచ్చింది, కొంచెం నేను కోప్పడ్డాను, నిన్ను తోలివేసి ఉన్నాను. కానీ ఏమంటాడు తెలుసా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడా, నేను నిన్ను ఎలా మర్చిపోతానని ఈ వాక్యాల్లో రాస్తాడు. నేను నిన్ను మరచిన ఎడలా. రండి అది చూద్దాం. ఏమంటున్నాడు అని అంటే, యేసు క్రీస్తు తన యొక్క ప్రేమను మన పట్ల వెల్లడి చేయడానికి యేసు క్రీస్తుని, అనగా దేవుడు తన సొంత కుమారుని మన కొరకు ఇచ్చి ఉన్నాడు కదా. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఇంకా దేవుని యొక్క వాక్యము మనము చూసినప్పుడు, ప్రభునందు ప్రియులరా, వారందరూ ఏడుస్తూ వస్తున్నారు, కానీ నేను వారికి తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అని చెప్పుతూ ఇంకా ఏమని చెప్తున్నాడు? ఒక కాపరి మందను కాపాడినట్లు బలవంతుడైన చేతిలో నేను వారిని విడిపిస్తాను, వారు ఇక ఎన్నడూ కృషించరు. కనుక కన్యకలు, యవ్వనులు, వృద్ధులు, వారికి ఆనందము అని చెప్పి, ప్రభునందు ప్రియులరా, ఇంత గొప్ప దేవుని ప్రేమ, ఇంత గొప్ప కార్యాలు ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. అంటే దేవుడు 3 స్థితులు గమనించాడు. అనేక సార్లు నేను మీకు చెప్తున్నాను, ఏమి లేదు, అన్నీ మనకి సమకూడతాయి. అయితే అవి కొంచెమే అదే సమృద్ధి అని మనము సంతోషపడుతూ ఉంటాం. అయితే దేవుడు నీకు ఇంకా ఉన్నతమైన స్థితిలో పెట్టాలనుకుంటాడు కనుక నిన్ను చెదరగొడతాడు, నీకు అంటే అవకాశం ఇస్తాడు. నీవైతే ఏం చేస్తావు అని చెప్పి అప్పుడు చెదరగొట్టడం అంటే, ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరే కదా బిడ్డలు పెడతాడు దేవుడు. అప్పుడు తల్లి, తండ్రి, తోబుట్టువులు అందరూ ఉంటారు. కానీ వయసు వచ్చినప్పుడు లోకంలోనికి వెళ్ళాల, ఒంటరిగా ఉండాల, చుట్టూ చూడాల, కుడి ఎడమ తెలియాల, మంచి చెడు తెలియాల. కనుక ఇది ఒక రకము ట్రైనింగ్. ఇక రెండవది, దేవుని దగ్గర అంటిపెట్టుకుని ఉంటాము ఆయన చిత్తంలో. కానీ
ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు ఒక క్రమశిక్షణలో, ఒక శ్రమల పాఠశాలలో, ఒక కొలిమిలో వేయడానికి ఇష్టపడతాడు, అంగీకరిస్తాడు. ఎందుకని? వారు మహాశ్రమలలో నుండి, మహా అగ్నిగంధకములలో నుండి, మహా జలపాతములలో నుండి, అంటే ఒక్క మాటలో పరీక్ష పెట్టాలి అంటే స్కూల్లో పాఠం నేర్పించారు. కానీ జీవితంలో దేవుడు ఎలా పరీక్షిస్తాడంటే పరీక్ష పెట్టేస్తాడు. ఒక శ్రమ వచ్చి మీద పడుతుంది. చాలాసార్లు మనము పారిపోవడానికి కారణము శ్రమ. ఉదాహరణకి హాగరు జీవితంలో దేవుడు అడుగుతూ ఉంటాడు, హాగరు, శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? కనుక ఈరోజు మనం చూసినప్పుడు యుద్ధాలు జరుగుతున్నప్పుడు వాళ్ళందరూ పక్క దేశాలకి వచ్చేస్తున్నారు. కారణం, తలదాచుకోవడానికి అక్కడ శ్రమ కలిగింది. ఎక్కడికి వెళ్ళాలో వారికి తెలియదు. ప్రస్తుతానికి వారు అక్కడ శ్రమ ఉంది కనుక అక్కడి నుంచి వస్తున్నారు. ఇప్పుడు అపోస్తల కార్యములు 6వ అధ్యాయం వరకు సంఘము కట్టబడింది. తర్వాత శ్రమ కలిగినప్పుడు వారు చెదిరిపోయారు. అంటే మొదట యెరూషలేములోను, తర్వాత యూదేయకు వెళ్ళింది. మరి ఎలా కుదురుతుంది? సమరయ భూదిగంతముల వరకు. అప్పుడు 7వ అధ్యాయంలో ఎప్పుడైతే స్టెఫనుని వాళ్ళు రాళ్ళు పెట్టుకొని చంపేస్తారో 8లో సమరయకు వెళ్తారు. తర్వాత ఇథియోపియుడైన నపుంసకుడు వస్తాడు. భూదిగంతముల వరకు సువార్త వ్యాపిస్తుంది. అంటే నీవు నేను శ్రమ కలిగినప్పుడు, ఒకవేళ దేవునికి ఆయాసకరంగా మనము ప్రవర్తించినప్పుడు, దూరముగా నెట్టివేయబడినప్పుడు, కొట్టివేయబడినప్పుడు, ఆ యొక్క చిన్న కుమారుడు తండ్రికి దూరమై వెళ్ళినప్పటికీ తన జీవితము అనే పాఠశాలలో, లోకము అనే సముద్రములో తను ఇమ్మడలేక తండ్రి యొద్దకు తిరిగి వచ్చినట్లు. కనుక పరిశుద్ధ గ్రంథమంతా నా వైద్యకు రండి, నా యొద్దకు తిరిగి రండి అని చెబుతున్న దేవుడు ఆయనే. కనుక ఈ యొక్క ఇర్మియా 31లో రాయబడినవి ఇప్పుడు ఎన్ని వచనాల్లో రాయబడిందో సేమ్ టు సేమ్ భావం ఒక్కసారి. ఎందుకంటే మనము లేఖనాలు తెలుసుకోకుండా మనము మన సొంత మాటలు చెప్పుకోకూడదు. కనుక ఇక్కడ ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నీవేమేమి పోగొట్టుకున్నావో, ఎవరెవరు నిన్ను విడిచిపెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయారో అందరూ తిరిగి వస్తారు. అక్కడ యోసేపు కథలో అన్నదమ్ములు తిరిగి వచ్చి సాగిలపడ్డారు. దావీదు కథలో అన్నదమ్ములు తిరిగి వచ్చారు. ప్రతి ఒక్క జీవితంలో మనము చూచినప్పుడు దేవుడే మన జీవితానికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ గా ఉన్నాడు. ఇక్కడ మనకి ఒకసారి వాక్యం చదువుకుంటే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయములో మనము చూసినప్పుడు స్పష్టముగా దేవుని యొక్క వాక్యము నీకు నాకు ఇలాగు మాట్లాడుతున్నాడు. ఏమని? మనము ఒక్కసారి యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడని ఎన్నిసార్లు ఈ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. యాకోబును బట్టి సంతోషంగా పాడుడి, రాజ్యములకు శిరస్సు అగు జనమును బట్టి. అంటే దేవుడు ఏర్పరచుకున్న జనము, దేవునికి ఇష్టమైన ప్రజలు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి నీవు రక్షించవా అని వేడుకుంటారో ఆయన వెంటనే కరిగిపోయే దేవుడు, దయ చూపించే దేవుడు. కనుక ఇప్పుడు మళ్ళా వెనక్కి వద్దాం. అయితే ఇవే మాటలు ద్వితీయ ఉపదేశకాండంలో 30వ అధ్యాయంలో మోషే అలానే చెప్పాడు. ఏమంటున్నాడు? నేను నీకు వినిపించిన ఈ సంగతులు అన్నీ, అనగా దీవెన, శాపము నీ మీదకి వచ్చిన తర్వాత, అంటే ఇవన్నీ మనము అనుభవపూర్వకంగా చూచిన తర్వాత దేవుడు నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్య వాటిని జ్ఞాపకం చేసుకొని ఎప్పుడైతే నీవు దేవుని వైపు నీ హృదయాన్ని తిప్పుకుంటావో, ఇప్పుడు నా హృదయంలో దేవుడు ఆలోచన పడుతూ, నీవు చెరసాలలో ఉన్నావా? అక్కడ పెట్టింది దేవుడే.
ఎందుకు పెట్టాడు తెలుసా? ఈ లోక మనుషులు నిన్నేమి చేయలేరు. నీవు ఇప్పటికైనా మారు మనస్సు పొంది, దేవా ఇక్కడ చాలు, ఇక నేను ఉన్నది, నన్ను క్షమించవా, దయచేసి నాకు విడుదలనివ్వవా. మరి యోసేపు ఏ తప్పు చేశాడని చెరసాలలో వేశారు. మరి షడ్రక్ మేషక్ అబేద్నెగో ఆ యొక్క దానియేలు కాదు. ఒక్కొక్కరిని రెండు విధాలుగా, ఒకటి నీ ద్వారా మహిమ పొందుటకు, రెండు నిన్ను మహిమగా మార్చుటకు. కనుక ఒకవేళ మనము తప్పిదము చేసినా మనము అనుభవించే ప్రతి శిక్షలో వారి యావత్ బాధలో ఆయన బాధ నుండెను. ఆయన నీకు తోడుగా ఉండే దేవుడు, ఆయన నిన్ను ఆదరించే దేవుడు, ఆయన నీ చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడు. కనుక నీలో మారు మనస్సు కలిగిన మరుక్షణము ఎంతమంది సాక్ష్యాలు, దేవుడు వారిని విడిపించి తిరిగి తన కొరకు మహిమ సాధనముగా వారిలో ఒంటరి అయిన వాడిని 1000 మందిగా, అందుకే యెషయా 60 కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. కనుక ఆయన మిమ్మును కరుణించి ఆ చెరలో నుంచి మిమ్మును తిరిగి రప్పించి ఏమి చేస్తాడు? ఎక్కడెక్కడ చెదరగొట్టునో అక్కడ నెల సమకూర్చి ఆకాశ దిగంతముల వరకు ఎక్కడికి వెళ్ళిపోయినా దేవుడు నిన్ను సమకూర్చి, ఆ యొక్క సమకూర్చి తోడుకొని వచ్చి స్థిరపరిచి విస్తరింపచేసి మేలు చేసే దేవుడే తప్ప కీడు ఎంత మాత్రము దేవునిలో లేదు. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది ఎలా రావాలి దేవుని దగ్గరికి అనేది మనం చూస్తే, ఏడ్చుచు నెంబర్ 1 మన స్థితిగతులను బట్టి మనలో మార్పు వచ్చినప్పుడు, మన కన్నులు దుఃఖముతో నిండినప్పుడు, ఇదా ఈ లోకం, ఇక చాలు అని చెప్పి నీలో, నీ యొక్క వైబ్స్, నీ యొక్క అంతరాత్మలో, అంతరంగ ఆత్మఘోషలో దేవుని పరమాత్మను చేరినప్పుడు వారు నన్ను ప్రార్థించుచుండగా, అంటే ప్రార్థన అంటే తప్పైపోయింది క్షమించు కాదు, నీకు తెలియకుండా నీ ఆత్మ మొరపెట్టేస్తుంది. అప్పుడు ఇంకా ఎంత మాత్రము నీ పాదము తొట్టిల్లకుండా, నీ అడుగు తడబడకుండా, నీ పాదములో జారిపోకుండా ఆయన నిన్ను నడిపిస్తాడు. కనుక చెదరగొట్టువాడను నేనే, సమకూర్చువాడను నేనే అని చెప్పి ఇక్కడ ఇక వారికి ఎన్నటికీ కృషింపక నిత్యము నీరు పారు తోట వలె ఉందురు. వారికి ద్రాక్షారసము, తైలము సమస్తము సేమ్ టు సేమ్. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యాకోబు నిన్ను నిర్మించిన ఇశ్రాయేలు అంటే సృష్టికర్త యెహోవా యాకోబు అయితే, నిర్మాణముగా మారిన వాడు ఇశ్రాయేలు. నా మాట వినుము, నీవు జలములలో గుండా వెళ్ళాలి, ఆ యొక్క జ్వాలలలో గుండా వెళ్ళాలి, అగ్ని గుండా వెళ్ళాలి, నదుల గుండా వెళ్ళాలి, అన్నీ నేర్పించే దేవుడు. కనుక భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అని చెబుతూ ఏమని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు? నీవు నా దృష్టికి ప్రియుడవు ఎప్పుడైతే అయిపోతావో జనాన్ని నీ దగ్గరికి తీసుకొస్తాడు. ఆయన నీ సంతానాన్ని తెప్పిస్తాడు, పడమటి నుండి సమకూరుస్తాడు, అప్పగింపుమని ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు, తూర్పు పడమర సమస్తము సేమ్ టు సేమ్. ఇవే వాక్యాలు యెషయా గ్రంథము 49:12. చూడుడి, దూరము నుండి వీరందరూ వస్తున్నారు, ఉత్తర దిక్కు నుండి, పడమటి దిక్కు నుండి, సినియల దేశము నుండి. కనుక శ్రమ నొందిన తన జనుల ఎల్ల జాలిపడి, కనుక దేవుడు తీసుకొస్తాను. అదే విధంగా యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో చెప్తున్నాడు, నీకు వెలుగు వచ్చినది లెమ్ము తొయ్యడు. చూసారా, చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని ఎద్దకు వస్తారు. భూమి మీద చీకటి కమ్ముకొనిచున్నది, కానీ వీరందరినీ ఎద్దకు వచ్చినారు. నీ కుమారులు దూరం నుండి వచ్చినారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి నీవు చూచి ప్రకాశిస్తావు, అన్ని నీ యొద్దకు తీసుకొని రాబడతాయి. కనుక ఇవన్నీ వాగ్దానాలు. ఇంకొకటి యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 13వ, ఏ జనములలోకి నేను చెదరగొట్టానో, ఏ విధముగా వారిని నేను నా సన్నిధిని ఉండకుండా తోలివేశానో వారి పట్ల
నేను శ్రద్ధ కలిగి దినమెల్లా నా చేతులు చాపుచు వారిని తోడుకుని వచ్చి ఆయా దేశముల నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తెచ్చి, ఇక్కడ గొర్రెల కోసం రాస్తున్నాడు కానీ అది ఇశ్రాయేలుల కోసమని, వారి కాపురపు స్థలముల యందు ఉంచి, కనుక ఈరోజు ఇవన్నీ కూడా నెరవేర్పులో మనం చూసాం. ఇక 37వ అధ్యాయమే హెస్కేలు 21 ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్య జనులలో ఇశ్రాయేలీయులు చెదిరిపోయిరో, ఏ జనాల్లో ఆయా అన్య జనుల నుండి రక్షించి వారిని సమకూర్చి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి, ఇక ఎన్నడూ 2 జనములుగా 2 రాజ్యములుగా ఉండకుండానట్లు ఇశ్రాయేలుని, కనుక అలనాడు ఆ యొక్క సొలొమోను తరువాత ఇశ్రాయేలీయులు యూదా వారు, దావీదు గోత్రం యూదాకి ఒక దీపం అని చెప్పి చెదరగొట్టిన దేవుడు, ఎప్పుడైతే వీరు క్యాప్టివ్స్ నుంచి తిరిగి వచ్చారో ఆ 2 సంఘాలు కాస్త ఒక సంఘం అయిపోయి మహా సంఘమై, ఇవన్నీ నా జీవితంలో జరిగినాయి. ఎంతో మంది ఎన్నో చెప్పారు, చూద్దాం విడగొట్టేస్తాం. ఎవ్వరు దేవుడు నీకు దర్శనమిచ్చి పేరు పెట్టి పిలవగా, దేవుడు నీకు అభిషేకం ఇవ్వగా, దేవుడు నీ చెయ్యి పట్టుకుని నిన్ను లేవనెత్తగా ఎవ్వరు ఎంత మాత్రము నిన్ను అడ్డుపరచలేరు, అభ్యంతరపరచలేరు. కనుక ఈ రోజున నేను నీకు నేర్పించే వాక్యం, నీవు ఎక్కడికి చెదిరిపోయినా, నీ బిడ్డలు ఎక్కడికి వెళ్ళిపోయినా, ఒకవేళ నీవు ఏమేమి పోగొట్టుకున్నా అవన్నీ కూడా దేవుడు ఒక యోబు కథలో మరి దేవుని యొక్క అనేకమైన అక్కడ సాక్ష్య ఆధారాలతో ఎవరి జీవిత చరిత్ర చూసినా వారు పోగొట్టుకున్న దానికంటే యోబును 2 ఆశీర్వదించిన దేవుడు, నోవాహును దీవించిన దేవుడు, అబ్రహామును జనాంగముగా మార్చిన దేవుడు, దావీదును మహారాజుగా చేసిన దేవుడు, యోసేపు యొద్దకు తన జనాంగాన్ని తోడుకుని వచ్చిన దేవుడు. ఈ రోజు నీవు ఆకాశమందున్న దేవుని యందు శ్రద్ధ కలిగి, భయభక్తులు కలిగి, ఆయనకు లోబడి ఆయన మార్గంలో నడుచువారిని ఆయన ఎన్నడూ చేయి విడిచువాడు కాదు. ఇక్కడ రాయబడి ఉన్నది అది ఇశ్రాయేలుల జీవితంలో నెరవేరిపోయింది. వారు దేశముగా కట్టబడి ప్రపంచాన్ని ఏలేవారుగా ఉన్నారు. కానీ ఈ రోజు నీ జీవితంలో నీకు దేవుడు చెప్తున్న ఈ వాగ్దానము, నిన్ను దేవుడు తిరిగి కడతానని, తిరిగి నిన్ను స్థాపిస్తానని, తిరిగి అంతకంతకు ఆశీర్వదిస్తానని, ఇవన్నీ నా జీవితంలో అనుభవంతో రుచి చూచి నా దేవుడు, సురేష్ దేవుడు గొప్ప దేవుడుగా నేను మహిమపరుస్తూ ఈ వాక్యము నా జీవితంలో మీ జీవితంలో సాక్ష్యముగా, కనుక కన్నులెత్తి చూడవు, ఏమేమి పోగొట్టుకున్నావో, ఎవరెవరు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారో, ఎవరెవరు నీ మీద నిందలు వేశారో, ఎవరెవరు నీ బ్రతుకైపోయింది అన్నారో, వాళ్ళందరూ తిరిగి నీ వద్దకు వస్తారు. దేవుడు న్యాయాధిపతి, ఆయన యందు అన్యాయం లేదు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాగ్దానాలన్నీ నువ్వు మాకు ఇచ్చావు, నీకు వందనాలు. అనుభవపూర్వకంగా మేము నడిచాం, నీకు స్తోత్రాలు. నీ మార్గాన్ని మేము వెతికేవారుగా, నీ చిత్తాన్ని గ్రహించేవారుగా, నీ యొక్క ప్రేమను పొగొట్టుకొనకుండా తండ్రి నీకు విధేయులముగా మమ్మల్ని చేయమని మరి ఒకసారి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ వాక్యం వింటున్న ఒక్కొక్కరిలో ధైర్యమును నింపమని యేసు నామమున దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.